విజయనగరం వైఎస్ఆర్ నగర్లో శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ కమిటీ మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ తిరుమల మెడికేర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. స్థానికులు హాజరై పలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రముఖ వైద్యులు పర్యవేక్షణలో బీపీ, షుగర్, ఈసీజీ తనిఖీలు చేసుకుని ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ అధ్యక్షులు ఎం ఉమా మల్లికార్జునరావు, సెక్రటరీ ఎంపీవీఎల్ నరసింహమూర్తి, ట్రెజరర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఉప అధ్యక్షులు జె వెంకటరమణ, ఉప కార్యదర్శి ఎన్ ప్రకాష్, కార్యనిర్వహణ కార్యదర్శి వై శారద తదితరులు పాల్గొన్నారు. చాలా ఇప్పటి వరకు కూడా ఇంచుమించు 100-150 మంది వరకు వచ్చి తమ ఆరోగ్యాలను బీపీ, షుగర్ అనే టెస్ట్ చేయించుకోవడం జరిగింది. అలాగే ఈసీజీ కూడా తీయడం ఇంచుమించు 10-15 మంది, 20 మంది దాకా ఈసీజీ కూడా చేయడం జరిగింది. మాకు ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు మంచిగా సహకరించి వచ్చిన ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి తగ్గు మందులు ఇవ్వడం, ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే కాకుండా రానున్న రోజులు ఏమైనా మంచి అనారోగ్య కార్యక్రమాలు ఉంటే, అనారోగ్య ప్రాబ్లమ్స్ అయినా ఉంటే మా హాస్పిటల్కి వస్తే ఉచితంగా మేము వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుందని మన సత్యంతల హెల్ప్ లైన్ ద్వారాగా ఉచితంగా వైద్యం జరుగుతుందని చెప్పి డాక్టర్ వాళ్ళు కూడా మాకు తెలియజేయడం జరిగింది. అందుకనే మా సభ్యులందరి తరఫున తిరుమల డాక్టర్ల వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రానున్న రోజుల్లో మా సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమం చేపడుతుంది. ఇప్పటికే ఈ హెల్ప్ లైన్ మొదటి కాంచి 20 మంది దాకా ఆపరేషన్ చేయడం జరిగింది. ఎవరైనా చనిపోతే ఉచితంగా వాళ్ళకి దహన సంవత్సరాల నిమిత్తం కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వైఎస్ఆర్ ప్రజలకి ఇంకా అందుబాటులో ఉండే రకంగా మా హెల్ప్ లైన్ నడుచుకుంటుందని అందరికీ తెలియజేస్తాం. కరెక్ట్గా నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ దినంగా ఈరోజు మేము భావించి తిరుమల మెడికేర్ వారి సౌజన్యంతో ఈ మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇంచుమించు 100కి దాటి రోగులు వచ్చారు. ఈసీజీ కూడా తీయించుకుంటున్నారు. పలు రకాల బాధల్ని వాళ్ళు కూడా తిరుమల మెడికేర్ వాళ్ళు కూడా ఇక్కడ వీలు కానివి ఏవైనా ఉంటే వాటిని నేరుగా మా ఆసుపత్రికి రిసిప్ట్ పట్టుకొని వస్తే వాటితోటే మేము ట్రీట్మెంట్ చేస్తామనే హామీ కూడా ఇచ్చారండి.